నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. నేను సింధుపై రవి. గోల్డ్ రేట్స్ పెరుగుదల ఎంతవరకు? గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా? అలాగే కేంద్రం దిగుమతి సుంకం తగ్గించినా పైకే ఎందుకు వెళ్తోంది? అసలు గోల్డ్ను సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారా? యుద్ధ వాతావరణం ఉన్నప్పుడల్లా ఎందుకు పెరుగుతోంది? ఇంతకీ బంగారం ఎంతవరకు పెరగచ్చు? ప్రస్తుత పరిస్థితుల్లో కొనడం మంచిదా లేక వాయిదా వేయాలా? వివరించడానికి లైవ్లో ఉన్నారు కృష్ణా దాచేపల్లి గారు, డైరెక్టర్ ఆఫ్ ముకుందా జ్యువెలర్స్. నమస్తే సార్. సార్, అసలు గోల్డ్ రేట్ చూసుకుంటే ఈరోజు ప్రస్తుతం 1,50,000 దాటి ఉంది. కానీ ఒక 2020 సంవత్సరంలో చూసుకుంటే 4,000 దగ్గర ఉన్న గోల్డ్ రేటు ఇంతవరకు రావటానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అప్పట్లో మనం కోవిడ్ అని చెప్పుకునేవాళ్ళం అండి. కోవిడ్ తర్వాత ఏమైందంటే ఫస్ట్ మనకి యుద్ధ వాతావరణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో, రష్యా ఉక్రెయిన్ వారు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి గోల్డ్ రేట్ మీద బాగా ఒడిదుడుకులను లోనవుతున్నాయి. దాని తర్వాత వన్ బై వన్ యుద్ధ వాతావరణం కానీ, లేదంటే మన ఆర్థిక అనిశ్చితి. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ ఏ కంట్రీలో ఎవరు స్టేట్మెంట్ ఇచ్చినా సరే అది భారతదేశం మీదే ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ పడేది గోల్డ్ రేటు, సిల్వర్ రేట్ మీదే పడుతుంది. దీనికి ఏంటంటే ఒక పర్టికులర్ స్ట్రాటజీ అనేది ఏం లేదు. ఎందుకు పెరుగుద్దో తెలియదు, ఎందుకు తగ్గుద్దో తెలియదు. దీనివల్ల ఏమవుతుందంటే డిజిటల్ గా ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ నష్టపడుతున్నారో లాభపడుతున్నారో ఎవరికి తెలియదు. కానీ ఫిజికల్ గా స్టోర్స్ లలో కొన్ని కస్టమర్ల మటుకు కొన్ని రకాల ఒడిదుడుకులకు లోనై వాళ్ళు ఏంటంటే ఏ డెసిషన్ తీసుకోవాలని తెలియని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు ప్రస్తుతం. ఓకే, ఏంటంటే చెప్పండి. అయితే ప్రస్తుతం 2 రోజులుగా చూసుకుంటే, అంటే 2 రోజులుగా కాన్స్టెంట్గా ఉన్న గోల్డ్ ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే 5,000 తగ్గింది. సిల్వర్ విషయానికి వస్తే 20,000 దాకా తగ్గింది. మరి ఎందుకు సడన్ గా ఇంత ఎందుకు తగ్గింది? దీనికి కారణం ఏంటి? అదే కదా మీరు చెప్తున్నాం. గత ఒక 15-20 డేస్ వరకు కూడా కాన్స్టెంట్ గానే ఉంది గోల్డ్. అంటే ఒక లెవెల్లో ఒక 13,000, 13,500, 14,000, 15,000 అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. లాస్ట్ వీక్ ఏదైతే ఒక 10 డేస్ బ్యాక్ 15,000 నుంచి ఒకటేసారి 2-3 రోజులలో గోల్డ్ వచ్చేసి 18,500 హైయెస్ట్ వెళ్ళింది. సిల్వర్ వచ్చేసి 4,25,000 హైయెస్ట్ వెళ్ళింది. లాస్ట్ గురువారం ఆఫ్టర్నూన్ వరకు కూడా, పోయిన గురువారం ఆఫ్టర్నూన్ వరకు కూడా. ఆ తర్వాత ఉన్నట్టుండి మార్కెట్లన్నీ కుప్పకూలిపోయినాయి. ఎందుకు కూలినాయి అంటే దానికి ఒక న్యూస్ చెప్పారు. అమెరికా యుఎస్ ఫెడ్ గవర్నర్ ఎవరైతే కెవిన్ బార్స్ అతన్ని మనం నియమించడం వల్ల అతను ట్రంప్ కి సలహాదారుగా ఉంటాడు. ట్రంప్ ఏ చెప్తే అది చేస్తాడు. అందువల్ల గోల్డ్ రేట్లన్నీ, సిల్వర్ రేట్లన్నీ టోటల్ గా ఓవరాల్ గా ఆల్ మెటల్స్ అన్ని పడిపోయినాయి. దగ్గర 30-40% సిల్వర్ పడిపోయింది ఒకే రోజులో. గోల్డ్ వచ్చేసి 10-15% పడిపోయింది. కాపర్ వచ్చేసి ఒక 20%, 30% కాపర్ పడిపోయింది. అన్ని రకాల లోహాలన్నీ పడిపోయినాయి. ఒక్క న్యాచురల్ గ్యాస్ ఒక్కటే స్టాండర్డ్ గా ఉంది ఒక్క రోజు. ఆ న్యాచురల్ గ్యాస్ ఎందుకు స్టాండర్డ్ ఉందంటే కనుక మన అనలిస్ట్ ఏం చెప్పారంటే, యాక్చువల్ గా అమెరికాలో ఇప్పుడు వింటర్ సీజన్, దానికి వింటర్ లో కొంచెం గ్యాస్ కావాలి. ఎందుకంటే ఆ హీట్ అనేది జనరేట్ చేయడానికి గ్యాస్ యూజ్ చేస్తారు. అందువల్ల న్యాచురల్ గ్యాస్ పడలేదు అని చెప్పారు. ఇప్పుడు ఆ న్యాచురల్ గ్యాస్ కూడా డౌన్ లోకి వచ్చేసింది. తర్వాత 1 రోజు 2 రోజులు మొత్తం డౌన్ మూమెంటే కనబడింది కంటిన్యూగా. ప్రతిరోజు ఒక రోజు 30% పడింది, ఒక రోజు 10% పడింది, ఒక రోజు 20% పడింది. మొన్న రాత్రి ఏమైందంటే బడ్జెట్ డే ఒకటి ప్లస్ బడ్జెట్ లో ఏదైనా ఎక్సైజ్ డ్యూటీస్ ఏమన్నా వెసులుబాటు ఇస్తారేమో అన్న ఉద్దేశంతో అందరూ ఎదురు చూస్తున్న టైంలో ఇండియాకి అమెరికాకి ట్రేడ్ డీల్ కుదిరింది అన్న ఒక్క మాట. ఆ ఒక్క మాటతో ఉన్నటువంటి మార్కెట్లన్నీ రైజ్ అయిపోయినాయి. ఇదేంటంటే ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి అరికాలకి బోడిగొండికి లింక్ అన్నట్టు ఒక మాట చెప్తే అంత పెరగడం, ఒక మాట చెప్తే ఎంత తగ్గడం అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. చెప్పాలంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే దీని మీద ఒక ఫిక్స్డ్ అసెట్, ఒక భరోసా ఉన్న మెటల్ అన్న ఉద్దేశంతో గోల్డ్ మీద, సిల్వర్ మీద అందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఫిజికల్ గా కానీ లేదంటే డిజిటల్ గా కానీ. ఇటువంటి చిన్న అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తే అంత పడిపోవడం వల్ల ఏంటంటే కొంతమంది మదుపరులు అందరూ కూడా దాంట్లో ఉన్న పెట్టుబడులు ఉపసంహరించేసుకుంటున్నారు. ఎందుకంటే ఏదన్నా ఒక గ్రాడ్యువల్ గా పెరగడం కానీ లేదంటే గ్రాడ్యువల్ గా తగ్గడం కానీ జరిగితే ఎవరైనా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఒకటేసారి పెరగడం, ఒకటేసారి తగ్గడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ గా లాస్ లోకి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్స్ మెంటాలిటీ ప్రకారం ఏంటంటే మాక్సిమం పెరిగేటప్పుడు ఎవరు అమ్మరు, తగ్గేటప్పుడు ఇంకా తగ్గిపోద్దేమో అమ్మేద్దాం అనే ఉద్దేశంతో అమ్ముతుంది. ఫిజికల్ గా కొనేటప్పుడు కూడా గోల్డ్ రేట్ పెరుగుతున్న కాలం అందరూ కొంటారు. కానీ ఎప్పుడన్నా తగ్గిందంటే కొనడం మానేస్తారు. కొంచెం ఈ ట్రెండ్ మారితే అప్పుడు అందరికి అనుకూలంగా ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనుక్కోగలరు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మనకు సామెత ఉంది, పెరుగుట విరుగుట కొరకే అని చెప్పి. సో ఇక్కడ వర్తింప చేసుకోవచ్చా?
100% జరిగింది. లాస్ట్ 10 days బ్యాక్ 100% అదే జరిగింది. ఈ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఒక 2 days పెరిగింది. మళ్ళీ ఇవాళ డౌన్ మార్కెట్కి వచ్చింది. స్ట్రాటజీ, నో స్ట్రాటజీ. ఎందుకు ఇవాళ దేనికి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. మళ్ళీ పెట్టుబడులు ఉపసంహరణ అంటున్నారు అంతే, వేరేం లేదు. ఓకే. కానీ గోల్డ్తో పోలిస్తే సిల్వర్ ఎక్కువగా పెరుగుతోంది. మరి సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి విషయం అనొచ్చా? సిల్వర్ ఎందుకు పెరగడానికి ఏంటంటే, ఒకప్పుడు సిల్వర్ అంటే ఓన్లీ పూజా సామాన్లు, లేదంటే ఏదన్నా ఈ బిస్కెట్లు అవి కొని పెట్టుకునేవాళ్ళు అంతే, అంతకుమించి యూజేజ్ లేదు. ఫార్మాలో వాడేవాళ్ళు ఒకప్పుడు. ఈ రెండే మెయిన్ యూజేజ్, ఫార్మా అండ్ పూజా ఆర్టికల్స్. ఈ మధ్య ఏమైందంటే సిల్వర్ సోర్స్ అంటే యూజింగ్ ఆఫ్ సోర్స్ పెరిగిపోయింది. ఒకటి సోలార్ ప్యానల్స్ లో యూజ్ చేస్తున్నారని తెలిసింది. ఇంకొకటి వచ్చేసి ఈవీ వెహికల్స్ లో యూజ్ చేసే బ్యాటరీస్ కి సిల్వర్ కూడా యూజ్ చేస్తున్నారని అంటున్నారు. అది కాకుండా గోల్డ్ రేటు కొంచెం పెరగడం వల్ల కొంతమంది ఏంటంటే గోల్డ్ ఆభరణాలు కొనలేని వాళ్ళు కొంతమంది సిల్వర్ ఆభరణాల మీద కొంచెం మొగ్గు చూపుతున్నారు. దాని వల్ల కూడా ఏమైందంటే, పర్టికులర్ గా ఒకప్పుడు గోల్డ్ షాపులు ఎలా ఉన్నాయో ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ షాపులు కూడా ఒక్కొక్కటి వెలుస్తున్నాయి. దాని వల్ల కూడా కొంచెం డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ తగ్గట్టుగా సప్లై లేకపోవడం వల్ల కొంచెం ఈ సిల్వర్ రేట్ పెరుగుతుంది. కానీ ఆ పెరిగిన సిల్వర్ కూడా అబ్నార్మల్ గా గత సంవత్సరంతో ఈ సంవత్సరం చూసుకుంటే 220% పెరిగిందండి. మనం ఎక్కడ పెట్టుబడి పెట్టినా సరే అంత ఇన్కమ్ వచ్చే పరిస్థితి లేదు. అంత పెరిగేసరికి ఏంటంటే చాలా మంది ఇంకా పెరుగుతుంది కదా అని చెప్పి దాని మీద ఇన్వెస్ట్ చేశారు. మొన్న ఓవర్ నైట్ లో ఉన్నటువంటి పడిపోయింది. ఆ టైంలో మరి టీవీల్లో వాటిలో చూశాను నేను, లక్షల కోట్ల ఆ మధుబర్ల యొక్క ఆస్తి ఆవిరైపోయిందని చెప్పి మీరు రాసుకుంటూ వచ్చారు. చాలా బాధ అనిపించింది. కానీ కొన్ని మన కస్టమర్లకి మేమేం చెప్తా ఉంటే, ఎంతవరకు కావాలి అంతే కొనుక్కోండి, అన్లిమిటెడ్ గా పెరుగుద్ది కదా అని తగ్గుద్ది కదా అని చెప్పి మనం దాని మీద ఇన్వెస్ట్ చేయడం కూడా చేసుకోవద్దు. మనకి ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ వరకు కొనుక్కోండి. అంతేగాని లేదు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒక లిమిటెడ్ గా కొనుక్కోండి. అంతేగాని అక్కడ లేకుండా దాని మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల అంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అయిపోవడం వల్ల డిమాండ్ ఎక్కువ రావడం, ఆ డిమాండ్ తగ్గట్టుగా సప్లై లేకపోవడం, ఈ పడిపోవడానికి అనేది ఒక రీజన్. ఈ మధ్య ఏంటంటే ఈ సోలార్ కూడా, ఒకప్పుడు ఈ సోలార్ ప్యానల్స్ లో ఈ సిల్వర్ వాడేవాళ్ళు, దానికి కూడా ఈ రేటు పెరగడం వల్ల సోలార్ కంపెనీ వాళ్ళు కూడా ఈ సోలార్ సెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సెల్స్ లో సిల్వర్ యూజేజ్ ఇంతకుముందు 1 cent వాడాల్సిన పరిస్థితులు ఇప్పుడు 2.7 cents వాడాల్సి వస్తుంది. ఆ వాడాల్సిన పరిధి తగ్గట్టుగా రేటు పెరగడం వల్ల అక్కడ బడ్జెట్ పెరిగిపోతుంది. అందువల్ల ఆల్టర్నేటివ్ సిల్వర్ కు బదులుగా ఇంకోటి ఏదన్నా చూద్దామా అని ఒక భావనలో పడ్డారని చెప్పి మనకు న్యూస్ వచ్చింది. ఇప్పుడు అది దాని గురించి చైనాలో రీసెర్చెస్ జరుగుతున్నాయి. నాకు నిన్న వచ్చిన న్యూస్ ఏంటంటే, ఈ కొత్తగా సిల్వర్ కోటెడ్ కాపర్ పేస్ట్ అది కొత్తగా వస్తుందంట. ఆ కాపర్ పేస్ట్ ని, సిల్వర్ కోటెడ్ కాపర్ పేస్ట్ ని ఇప్పుడు ఈ బ్యాటరీస్ లో గానీ లేదంటే ఈ సోలార్ ప్యానల్స్ లో గానీ యూజ్ చేస్తారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. అఫ్ కోర్స్ అది నిజమా కాదా అన్నది ఇప్పుడే తెలియదు, ఇంకా ఇప్పుడే తెలుస్తుంది కాబట్టి నేను ఇంకా గట్టిగా చెప్పలేకపోతున్నాను. అలా యూజ్ చేయడం వల్ల ఇప్పుడు బాగా తగ్గుతుందని చెప్పి నిన్న న్యూస్. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టుగా అవసరం మేరకే కొనుక్కోవాలి, బ్లాక్ చేసుకోవద్దు అని చెప్పేసి అన్నారు. కానీ నిజంగానే చాలామంది భారతీయులు చూస్తే ఇటు గోల్డ్ విషయంలో అయినా కూడా అవసరానికి మించి ఇన్వెస్ట్ చేస్తున్నారు, బ్లాక్ చేస్తున్నారు. సో దీనికి ఇంటర్నేషనల్గా ఒక వార్త వచ్చింది. సో భారత్ దిగుమతి చేసుకుంటున్న గోల్డ్ పైన కానీ సిల్వర్ పైన కానీ ట్యాక్సెస్ ఎక్కువగా వేయాలి, దీన్ని ఇమీడియట్గా ఆపాలంటే అని చెప్పి ఒక వార్త ఉంది. మరి దీనికి సంబంధించి ఏమంటారు? అంటే అది వార్తే మాత్రం అండి, కరెక్ట్ కాదు. అలా వేస్తే టారిఫ్లు చూసారు కదా, లాస్ట్ ఇయర్ టారిఫ్లు మనకు ఫస్ట్ 7% ఉన్న టారిఫ్ ని ఒకటేసారి 25% చేసి తర్వాత దాన్ని 50% చేశారు. ఇప్పుడు మళ్ళీ మొన్న ట్రేడ్ డీల్ లో దాన్ని 18% తీసుకొచ్చారు. ఒకవేళ ఉన్నట్టుండి ఎక్స్ట్రా ట్యాక్సెస్ వేసినా కూడా కస్టమర్స్, ఎవరైతే మదుబర్లు ఉంటారో వాళ్ళు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లో ఉండరు. ఎప్పుడైతే మనకి అందని ద్రాక్ష అవుతుందో మాక్సిమం దానికి దూరంగా ఉంటారు. ఆ దూరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ట్యాక్సెస్ కూడా దిగి వస్తాయి. అది పెద్ద ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే. అసలు ఈ అప్స్ అండ్ డౌన్స్ విషయానికి వస్తే, అంటే అందరికీ అర్థం కాని విషయం, ఎందుకు ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటే సింప్లిఫై చేసి మాట్లాడుకోవాల్సి వస్తే ఎలా చెప్తారు? ఎందుకు అంటే ఒక కాన్స్టెంట్గా ఎందుకు ఉండదు బంగారం సిల్వర్ కానీ, ముఖ్యంగా బంగారం విషయానికి వస్తే? అంటే దీన్ని సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడుకోవాల్సి వస్తే ఏం చెప్తారు? అంటే ఇదేంటంటే డిపెండ్స్ అండి. ఓన్లీ ఫిజికల్ యూజేజ్ వల్లే రేట్ పెరగడం కానీ తగ్గడం కానీ జరగదండి. ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్తే, ఇప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటది, ఈక్విటీ మార్కెట్, షేర్ మార్కెట్ అంటారు కదా, ఈక్విటీ మార్కెట్ ఒకటి ఉంటది, షేర్స్ ఉంటాయి అందులో. ఇంకొకటి ఎంసీఎక్స్ మార్కెట్ ఉంటుంది. ఎంసీఎక్స్ మార్కెట్స్ అంటే ఓన్లీ మెటల్స్ ఉంటాయి. ఈ షేర్ మార్కెట్ ఎలా ఉంటదంటే, డాలర్ రేట్ పెరిగినప్పుడు అది పెరుగుతూ ఉంటుంది, డాలర్ రేట్ పడిపోయినప్పుడు ఇది పడిపోతూ ఉంటుంది. ఈ మదుపర్లు ఏం చేస్తారంటే, ఈక్విటీలో మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఎంసీఎక్స్ మార్కెట్ లోకి మళ్ళిస్తారు. ఆ ఎంసీఎక్స్ మార్కెట్ లోకి మళ్ళించినప్పుడు పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ దాని రేట్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ షేర్ మార్కెట్ పుంజుకుంటుందో
అప్పుడు ఈ మదుపర్లు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న పెట్టుబడులు ఇప్పుడు ఎంసీఎక్స్ మార్కెట్ లో ఉన్న పెట్టుబడులను ఉపసంహరించుకుని మళ్ళీ ఈక్విటీ మార్కెట్ లోకి వస్తాం. ఈ అటు ఇటు తిరగడం వల్ల ఏంటంటే కాన్స్టెంట్ గా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఈ ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఒకటి ఉంటుంది ఇందులో. ఈ ట్రేడింగ్ వల్ల కొంచెం ఈ అప్ అండ్ డౌన్స్ బాగా జరుగుతూ ఉంటాయి. ఫిజికల్ యూజేజ్ వల్ల ఎప్పుడు కూడా మీకు ఇంత వేరియేషన్స్ రావు. డిజిటల్ యూజేజ్ వల్ల ఇంత వేరియేషన్స్ వస్తున్నాయి. దానివల్ల కూడా చాలా మంది పాపం మదుపరులు నష్టపోతున్నారు. ఓకే. అయితే ఒక సామాన్య మధ్యతరగతి విషయానికి వస్తే వాళ్ళు అంటే ఒక పెళ్లిలో విషయానికి వస్తే కామన్గా అంటే వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నా కూడా బంగారం విషయంలో ఒక తులమో 2 తులాలో ఖచ్చితంగా పెట్టాల్సిందే. మరి ఇంతలా పరుగులు పెడుతున్న బంగారం విషయంలో వాళ్ళ విషయానికి వచ్చి ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నాయ ఆప్షన్స్ చూపిస్తుందా? ఇలా పరుగులు పెడుతున్నప్పుడు ఇప్పుడు 1,50,000 అంటే అది చిన్న విషయం కాదు. 1,00,000 అయినా కూడా ఒకవేళ తగ్గినా 1,00,000 వరకు వచ్చినా కూడా అది చాలా పెనుభారంగానే కనిపిస్తుంది. మరి ఏం చేయాలంటారు? అంటే ఇది ప్రభుత్వం ఏదైనా దారి చూపించడానికి ప్రభుత్వం సలహాతో ఎవరు తీసుకోలేదు మేడం. వాళ్ళ ఇంట్లో ఉన్న అవసరాలకు తగ్గట్టుగా, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫంక్షన్స్ కి అవసరాలకు తగ్గట్టుగా, లేదంటే ఫ్యూచర్ సపోజ్ ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఆ ఆడపిల్లలు పుట్టినప్పుడు ఏంటంటే మన హిందువుల ఆలోచన ఎలా ఉంటుందంటే పెళ్లి టైంకి మనం ఇన్ని తులాలు పెట్టాలి పిల్లలకి, ఎందుకంటే మన పెళ్లికి మన తల్లిదండ్రులు మనకి పెట్టారు కదా, మన పిల్లలు కూడా మనం అలా సెట్ చేసి పెట్టాలని చెప్పి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ప్లాన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ రేట్లు పెరగడం వల్ల ఏమవుతుందంటే 10 తులాలు కొనేవాళ్ళు ఏంటంటే 9 తులాలు కొనుక్కుంటారు, 9 తులాలు కొనాలనుకున్న 8 తులాలు కొనుక్కుంటారు. అంతేగాని కొనడం ఆపేస్తే ఏంటంటే కొన్నాళ్ళకి వాళ్ళు అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే నా ఎక్స్పీరియన్స్ లో నేను గోల్డ్ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు దీని రేట్ వచ్చేసి 400 రూపాయలు ఒక గ్రామ్ ఉండేది. ఇవాళ 15,000 అయిపోయింది. ఇలా పెరుగుతూ గ్రాడ్యువల్ గా వస్తున్నప్పుడు ఏంటంటే ఇది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనం కొనుక్కున్నా మనకి ఇబ్బంది లేదు. ఇన్ ఎనీ కేస్ మనకి ఎప్పుడైనా డబ్బులు అర్జెంట్ గా అవసరం వస్తే అప్పటికప్పుడు మనం బ్యాంక్ లో పెట్టుకుంటే బ్యాంక్ లోన్స్ వస్తాయి. ఆ బ్యాంక్ లోన్ సెక్యూరిటీ ఉంది కాబట్టి. అదే వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే వేరే తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా వడ్డీకి ఇచ్చినా గానీ అతను మళ్ళీ అసలు ఇస్తాడో లేదో తెలియదు, వడ్డీ కూడా ఇస్తాడో లేదో తెలియదు. ఆ ఉద్దేశంతో చాలా మంది ఏంటంటే సేఫ్ హెవెన్ గా చూస్తారు, వీటిని గోల్డ్ ని సిల్వర్ ని సేఫ్ హెవెన్ గా చూస్తారు. అందువల్ల ఇన్వెస్ట్మెంట్స్ అందరూ ఇందులో చేస్తారు మేడం. ఓకే. మీరు ఒక డైరెక్టర్ ఆఫ్ జ్యువెలరీ షాప్గా మీరేమంటారు? ఈ అప్స్ అండ్ డౌన్స్ మీకు ఎలా ఉందంటారు? లాభదాయకంగా ఉందా లేదా నష్టం అంటారు? అంటే ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ కి ఇప్పుడు అంటే ఏ షాప్ వాళ్ళకి కూడా పెరిగినా తగ్గినా ఏమీ ఎఫెక్ట్ ఉండదు మేడం గారు. చాలా మంది అనుకుంటారు రేట్ పెరిగింది కదా, మీ షాప్ లో ఉన్న బంగారం అంతా రేట్ పెరిగిపోయింది, మీకేంటి హ్యాపీ, కొనుక్కునే వాళ్ళు మాకు ఇబ్బంది అనుకుంటారు. అలాగే తగ్గిపోయినప్పుడు కొంతమంది ఏంటంటే తగ్గినప్పుడు రేట్ తగ్గినప్పుడు మీరు షాపులు మూసేస్తారు, అమ్మరు అంటారు. అదంతా అవాస్తవం అండి. తగ్గినా పెరిగినా మాకేమీ ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే మేము ఎలా ఉంటుందంటే మా సిస్టమ్ ఈ రోజు శనివారం ఎంత అమ్మగలం మనం దాన్ని ప్లాన్ చేసుకొని శనివారం మార్నింగే మేము తినేస్తాం. పెరిగినా మనకు ఎఫెక్ట్ పడదు, తగ్గినా మనకి ఎఫెక్ట్ పడదు. అలా ప్రతిరోజు ఈ మంగళవారం ఈ రోజు ఇంకా కొంచెం సేల్ తక్కువ ఉంటుంది, ఆ రోజు తగ్గట్టుగా ఎవ్రీ మార్నింగ్ మనం మెటల్ బుక్ చేసేసుకుంటాం. ఆ రోజు అమ్మిందంతా కూడా మనకి లాస్ ఉండదు, లాభం ఉండదు. మనం ఏ రోజు అయితే కొంటాం, ఏ రేటుతో అయితే అమ్ముతామో ఆ రేటుతో మేము కొనేస్తాం. ప్రతి బిజినెస్ పీపుల్ అలాగే చేస్తాం. మాక్సిమం పెద్ద పెద్ద షాపులన్నీ కానీ చిన్న షాపులు కానీ ఎవరైనా కానీ కస్టమర్ దగ్గర ఆర్డర్ తీసుకుంటే ఆ ఆర్డర్ అమ్మంటే ఇమీడియట్ గా మెటల్ బుక్ చేసేసుకుంటారు. కాబట్టి పెరిగినా తగ్గినా బిజినెస్ కి ఎప్పుడు ఎఫెక్ట్ పడదు. కాకపోతే ఏంటంటే కస్టమర్లు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే కస్టమర్ ఆలోచన ఎలా ఉంటుందంటే పెరిగేటప్పుడే ఎక్కువ వస్తారు, తగ్గేటప్పుడు కొంచెం తక్కువ వస్తారు. ఎందుకంటే వెయిట్ చేస్తారు, ఇంకొంచెం తగ్గుద్దేమో చూద్దాం, కొంచెం తగ్గింది కదా, కొంచెం మనకి బడ్డీని తగ్గింది, ఇంకో 2 రోజులు వెయిట్ చేస్తే ఇంకొంచెం తగ్గితే 10 తులాలు కొనే చోట మనం 11 తులాలు కొనుక్కోవచ్చు, మనకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో చూస్తాం. ఓకే. ఇందాక మీరు అన్నారు అది ఎంత ఉన్నా కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బంగారం ఎప్పుడైనా కూడా ఎంతో కొంత పెట్టాల్సిందే, ఎంతో కొంత కొనటమే బెటర్ అని చెప్పేసి అన్నారు. అది మెల్లమెల్లిగా ప్లాన్ చేసుకోవాలి అని కూడా అన్నారు. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ సేఫ్ ఇన్వెస్ట్మెంటే అంటారా? అంటే ఇప్పుడు స్కీమ్స్ వైజ్ కానీ ఎంతో కొంత ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలంటారు? ఇప్పుడు గోల్డ్ సేఫ్ అని ఇవాళ నేను కొత్తగా చెప్పక్కర్లేదండి. ఎవరిని అడిగినా చెప్తారు. హిందూ సాంప్రదాయం అంటే హిందూ మహిళలు కానీ జెంట్స్, ఒకప్పుడు ఓన్లీ మహిళలే చెప్పేవాళ్ళు, ఇప్పుడు జెంట్స్ కూడా చెప్తున్నారు. అందరిని ఎవరిని అడిగినా చెప్తారు 100% సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని. వాళ్ళు సేఫ్ గా ఇన్వెస్ట్ చేసుకోవడం కోసం మాలాంటి స్టోర్లలో ఏంటంటే మంత్లీ సేవింగ్స్ ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ లో ఏంటంటే వాళ్ళు మంత్లీ ఇంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు డబ్బులు కట్టినప్పుడు ఏ రేట్ ఉంటే ఆ రేట్ తో మేము లాక్ చేసి పెడతాము. లాక్ చేసి మా దగ్గర ఉంచినందుకు గాను వాళ్ళకి లాస్ట్ లో వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ అనేవి లేకుండా ఆర్నమెంట్స్ ఇస్తాం. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అలా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనం ముందు కట్టేమో పెరిగే టైంకి మనం 11 నెలల తర్వాత కొనే టైంకి రేట్ పెరిగితే ఎలాగా అని ఒక డౌట్ ఉంటుంది కొంతమందికి. అలా కాకుండా ఏంటంటే మన దగ్గర మంత్లీ అక్యుములేషన్ ప్లాన్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ వాళ్ళు పేమెంట్ పే చేసినప్పుడు ఆ రోజు ఏ రేట్ ఉందో ఆ రేటుతో మనం లాక్ చేసి ఇస్తాం వాళ్ళకి. కాబట్టి వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు. 11 నెలల వరకు వాళ్ళు ఎంతైతే గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకుంటారో ఆ తూకానికి సరిపడా మనం వితౌట్ ఎనీ వేస్టేజ్, వితౌట్ ఎనీ మేకింగ్ చార్జ్ డైరెక్ట్ ఇచ్చేస్తాము. ఆర్నమెంట్, కొత్త ఆర్నమెంట్ ఇచ్చేస్తాము. అప్పుడు ఏంటంటే వాళ్ళు కట్టాల్సింది, వాళ్ళు తీసుకున్న వస్తువులు స్టోన్ కాస్ట్ ఏమైనా ఉంటే అది పే చేయాలి, జిఎస్టీ కంపల్సరీ పే చేయాలి.
అందువల్ల ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఈ పెరుగుతున్న సందర్భంలో ఎక్కువ మంది ఈ మంత్లీ ప్లాన్స్ మీద కొంచెం ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఆ ఆ రకంగా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా గోల్డ్ జమ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే ఒకప్పుడు షేర్ మార్కెట్ కంటే ఇప్పుడు ఇది స్టాండర్డ్ అని చెప్పేసి దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. మరి దీని వల్ల కూడా ఈ పెరుగుదలని చూడొచ్చా కారణంగా? అంటే దేనివల్ల అంటారు మీరు? క్వశ్చన్ అర్థం కాలేదు. ఇప్పుడు ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే ఎక్కువగా ఇది స్టాండర్డ్ అని చెప్పేసి బంగారం సిల్వర్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ మార్కెట్లో దీని వల్ల అంటే ఇక్కడ డిమాండ్ పెరగటం వల్ల కూడా టోటల్గా ఈ పెరుగుదల పెరుగుతోంది అని అనుకోవచ్చా? లేదండి, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇప్పుడు పెరగదండి. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా లిమిటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ట్రేడింగ్ వల్ల పెరుగుతుంది. ట్రేడింగ్ అంటే మన షేర్ మార్కెట్ లో లాగా ఎంసీఎక్స్ మార్కెట్ లో ట్రేడింగ్ ఉంటుంది. పెరిగినా సరే తగ్గినా సరే దాని వల్ల ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి. కానీ బిజినెస్ వల్ల ఎప్పుడు ఎఫెక్ట్ రాదు. కస్టమర్లు కొనుక్కునే దాని వల్ల, కస్టమర్లు ఎక్స్చేంజ్ చేసే దాని వల్ల ఎప్పుడు కూడా రేట్లు హెచ్చు తగ్గులు అనేవి ఆ ఎఫెక్ట్ దాని మీద ఎప్పుడు ఉండదు. ఎప్పుడు రేట్ పెరిగినా సరే రేట్ తగ్గినా సరే తమ గవర్నమెంట్ ఇచ్చే స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని, లేదంటే మదుపరులు ఎప్పుడైతే ఒకేసారి ఇప్పుడు రెగ్యులర్ గా 10 రోజులు కొంటూ ఉండి ఒక పొజిషన్ కి వెళ్ళిన తర్వాత, అంటే ఈ ఎవరైతే మదుపరులు ఉంటారో వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఆ టార్గెట్ వచ్చిన తర్వాత ఏంటంటే అమ్మేస్తారు అందరూ. ఆ టైంలో ఏమవుతుందంటే అమ్మే వాళ్ళు ఉంటారు తప్పించి కొనేవాళ్ళు ఉండరు. అప్పుడు పడిపోతుంది మార్కెట్. ఓకే. అసలు అంతర్జాతీయ మార్కెట్లో ఈ బంగారానికి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది అంటారు? అంటే ఇప్పుడు బంగారానికి ఎందుకు డిమాండ్ ఉందంటే ప్రతి సెంట్రలైజ్డ్ బ్యాంక్ కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళారంటే దేని మీద లోన్ ఇవ్వరు, కానీ బంగారం మీద లోన్ ఇస్తారు. మిగతా దాన్ని అన్నిటికీ కూడా నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి వాండింగ్ ఉంటుంది. ప్లస్ సపోజ్ మనం స్థలం కొనాలనుకుంటే దాన్ని చెక్ చేయడానికి, దాన్ని వాల్యూ వేయడానికి కనీసం వారం రోజుల నుంచి 10 రోజులు పడుతుంది. అన్ని అయిపోయిన తర్వాత లోన్ వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ ఈ బంగారానికి అలా కాదు. మనం తీసుకొని బ్యాంక్ వెళ్ళిపోతే ఆ అప్రైజ్ రేట్ అనుకుంటే వాళ్ళు వాల్యూ చేసి మనకి ఇంత ఆ రోజు ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం ఇంత వాల్యూ వస్తుంది అని 100% సెక్యూర్ అన్నమాట. ఒక భరోసా, బంగారం అంటేనే భరోసా. ఆ భరోసా ఉన్నందున ఎక్కువ శాతం దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మొగ్గు చూపుతారు. ఓకే. ఇదివరకు మీరు అన్నట్టు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కొంచెం తగ్గుదల అయితే కనిపించింది. దీనికి ప్రధాన కారణంగా చూడాల్సి వస్తే ఏమై ఉంటుంది? అంటే ఎక్సైజ్ డ్యూటీ లేదన్నా కానీ మార్పులు చేర్పులు చేస్తే అలా హెచ్చు తగ్గులు వస్తాయి. కానీ ఈసారి బడ్జెట్ లో కేంద్రం గోల్డ్ సిల్వర్ గురించి ఏమీ మాట్లాడినట్లేదు. ఎప్పుడు ట్యాక్సెస్ యథాతథంగా ఉన్నాయి కాబట్టి ఈసారి పెద్ద ఎఫెక్ట్ పడలేదు. పెరగడానికి రీజన్ ఏంటంటే కాకపోతే బడ్జెట్ రోజే పెరగడం వల్ల చాలా మంది బడ్జెట్ వల్ల పెరిగింది అనుకున్నారు. పెరగడానికి రీజన్ బడ్జెట్ కాదు. అది ఏదైతే ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ జరిగింది కదా, ఆ ట్రేడ్ డీల్ వల్ల పెరిగింది. మళ్ళీ అది ఈ రోజు కొంచెం తగ్గింది. ఓకే. అలాగే సిల్వర్ విషయానికి వస్తే అది అపోహ ఏంటనేది మీరే చెప్పాలి. ఇందాక మీరు అన్నారు కూడా ఈ పాయింట్ని. సో పరిశ్రమల్లో ఈ మోటార్ బైక్స్ లో ఎక్కువగా వీటిని వినియోగం వల్ల అక్కడ ఉన్న డిమాండ్ వల్ల ఇక్కడ సిల్వర్ కి ఇంత డిమాండ్ ఉంది అనేది ఒక వార్త అయితే ఉంది. మరి దీనిపై ఏమంటారు? అదే మేడం, ఇప్పుడు 100% ఈవీలో వాడుతున్నారు, అలాగే సోలార్ ప్యానల్స్ లో వాడుతున్నారు, సిల్వర్ జ్యువెలరీ తయారు చేస్తున్నారు. దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా వస్తే తప్పించి అప్పటి వరకు కొంచెం సిల్వర్ కొంచెం రేజ్ అవుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు తగ్గిన ఒక స్టాండర్డ్ అయితే ఉంది. అందరూ ఎనలైజర్స్ అదే చెప్తున్నారు. ఈ సంవత్సరం అసలు లాస్ట్ ఇయర్ మొన్న లాస్ట్ వీక్ 4 lakhs కి వెళ్ళినప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 5 lakhs వస్తుందని చెప్పి అందరూ చెప్పారు. కాకపోతే ఏంటంటే ఒక యుఎస్ ఫెడ్ గవర్నర్ ని మార్చడం వల్ల ఇది పడిపోయింది అన్నారు. ఎప్పటికైనా సరే సిల్వరే కానీ గోల్డే కానీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. హెచ్చు తగ్గులు అనేది కామను. కాకపోతే బాగా హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఏంటంటే ఎవరు కూడా పానిక్ అవ్వకూడదు. పానిక్ అవుతే ఎప్పుడు లాస్ లోకి వెళ్తారు. ఈ వాలటైలిటీస్ ఉన్నప్పుడు డెసిషన్ తీసుకున్నప్పుడు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. పానిక్ అయ్యే డెసిషన్ తీసుకుంటే నష్టపోతారు. కాబట్టి ఆ పానిక్ అవ్వద్దు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక టార్గెట్, ఇవాళ మనం లాస్ట్ వీక్ లో సిల్వర్ హైయెస్ట్ 4,25,000 చూసాం. ఇవాళ చూసామంటే మళ్ళీ 6 నెలల్లోనూ, సంవత్సరంలోనూ, ఒక్కొక్కసారి నెలలోనూ మళ్ళీ ఆ పాయింట్ అనేది టచ్ అవుతుంది. ఎందుకంటే అలాంటి సందర్భాలు మనం 2-3 చూసాం. ఒక 2018 లో ఒకసారి చూసాము, 2009 లో ఒకసారి చూసాము. తగ్గడం, ఒకటేసారి పెరగడం, ఇలాంటి సిచ్యుయేషన్ చూసాం. కాబట్టి ఎవరన్నా ఇన్వెస్ట్ చేసి ఉంటే తగ్గిపోయింది కదా అని చెప్పి పానిక్ అయ్యి అమ్ముకోవద్దు. ఎప్పటికైనా సరే కంపల్సరీ పెరుగుతాయి. ఒక టార్గెట్ అనేది ఒకసారి రీచ్ అయిందంటే పడిపోయినండి మళ్ళీ ఆ టార్గెట్ టచ్ అవడానికి 99% ఛాన్స్ ఉంటుంది. అది 0.1% అది ఒక్కోసారి జరగచ్చు, జరగకపోవచ్చు. ఇక మనం ఏదైనా గెస్సింగ్ చేయడం వరకే మన ఇది. సార్ అదే ఇప్పుడు ఏం చేయాలంటారు? పానిక్ అవ్వద్దు, కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు సగటు మనిషి ఏదైనా ఇదే ఆలోచిస్తాడు. అంటే ఈ రోజున్నది ఇంకా పెరుగుతుంది అంటే అది ఇన్వెస్ట్ చేయడం అనేది అంటే మంచి విషయంగానే చూడాలా, లేకపోతే ఒక ఎమోషనల్గా ఆలోచించి ఎలా ఆలోచించాలంటారు ఆ టైంలో? అంటే చాలా స్పెక్యులేషన్స్ ఉంటూ ఉంటాయి బయట. ఈ రోజు పెరుగుతుంది అని, కొంతమంది తగ్గుతుంది అని చెప్పి రకరకాలుగా ఉంటుంది. మరి ఎలా డెసిషన్ తీసుకోవాలి?
వాళ్ళ అవసరానికి తగ్గట్టే డెసిషన్ తీసుకోవాలి మేడం. అవసరానికి ఇప్పుడు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు అన్సీజన్ నడుస్తుంది. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది. మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది కంపల్సరీ పెళ్లిలో యూజ్ చేయాలి, ఫంక్షన్ లో యూజ్ చేయాలి కాబట్టి వాళ్ళ అవసరాలకు అనుగుణంగానే ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అన్నెసరీగా ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే ఒక్కొక్కసారి ఈ పెరుగుదల కూడా అదొక కారణం అవుతుంది. ఓకే. కానీ వివిధ దేశాలతో పోల్చితే మన భారతదేశంలోనే ఇంత పెరుగుదల చూస్తాం. మరి దీనికి కారణం ఏంటి? అది ఫస్ట్ నుంచి వస్తున్న సాంప్రదాయం అండి. హిందూ సాంప్రదాయం. మనకి మన ఏదో చెప్తారు కదా, తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా స్థలాలు పొలాలతో పాటు బంగారం కూడా ఇంట్లో మెయింటైన్ చేసేవాళ్ళు. కాకపోతే ఒకప్పుడు ఎంత కావాలంటే కొనేవాళ్ళు, అంత క్రేజ్ ఉండేది కాదు. ఎప్పుడైతే గోల్డ్ ని 95, 96 ఆ టైంలో కమోడిటీస్ లో యాడ్ చేసిన తర్వాత ఇదివరకు మీకు ఏంటంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇంత గ్రోత్ ఉండేది కాదండి. 0.1%, 0.5%, 1% పెరిగితే గొప్ప అన్నట్టు ఉండేది. ఎప్పుడైతే దీన్ని కమోడిటీస్ అంటే ఎంసీఎక్స్ మార్కెట్ అనేది స్టార్ట్ చేసి అందులో ఈ కమోడిటీస్ లో ఈ మెటల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత అప్పుడు దీని మీద పెరుగుదల అనేది స్టార్ట్ అయింది. ఆ పెరగడం ఎప్పుడు పెరగడమే కానీ 100కి 90 సార్లు పెరగడం జరుగుతూ ఉంటుంది. ఒక 10% తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ తగ్గినప్పుడు జనం కొంచెం పానిక్ అవుతుంటారు. వాలటాలిటీ అనేది మనం తట్టుకోగలగాలి. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే ఆ వాలటాలిటీస్ తట్టుకోగలిగిన వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. లేదంటే లిమిటెడ్ గా ఇన్వెస్ట్ చేయాలి. మనకి ఎంత కావాలో అంతవరకు ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ తగ్గినా పెరిగినా మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుకున్నాం, దాన్ని అలా ఉంచుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఒక ఇన్వెస్ట్ చేసినప్పుడు ₹1 లాభం వచ్చినప్పుడే అమ్మాలి. తగ్గిపోతుంది కదా అని చెప్పి నష్టానికి అమ్మితే ఏంటంటే ఇంకా ఇప్పుడు ఒకరిని చూసి ఒకళ్ళు కొనేటప్పుడు కూడా అంతే. కస్టమర్స్ కొనేటప్పుడు కూడా అందరూ ఒకళ్ళు చూసుకొని కొంటారు. అమ్మేటప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది. షేర్ మార్కెట్ లో ఒకళ్ళు అమ్మేశారంటే మిగతా వాళ్ళు కూడా అమ్మేస్తూ ఉంటారు. దాని వల్ల ఇంటి మార్కెట్ పడిపోతుంటది. అందరూ అమ్మేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ స్టాండర్డ్ ఈ డబ్బులన్నీ ఆవిరైపోతుంటాయి. ఓకే. కానీ ఒక సామాన్యుడికి అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే యుద్ధ వాతావరణప్పుడు యుద్ధాలతో పోలుస్తూ ఉంటారు ఈ బంగారం పెరుగుదల గురించి. సో అసలు దీనికి ఏంటి సింప్లిఫై చేసి చెప్పాలంటే అక్కడ వాతావరణానికి ఇక్కడ మన బంగారం కానీ సిల్వర్ కానీ పెరగడానికి కారణం ఏంటి? అంటే మనకి ఇండియాలో గోల్డ్ మైన్స్ ఏమీ లేవు మేడం. మనం ఏదైనా సరే రా మెటీరియల్ కావాలంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. కాబట్టి అవుట్ ఆఫ్ కంట్రీలో ఏదైనా ఇలా యుద్ధాలు వార్స్ జరుగుతున్నప్పుడు ఏంటంటే అక్కడి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఆగిపోతాయి కాబట్టి ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుంది, దానివల్ల రేట్ పెరుగుతుంది. ఓకే. అయితే అంతర్జాతీయ మారక విలువ పెరిగినప్పుడు కూడా గోల్డ్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. మరి ఇదెందుకంటారు? మరి మనం పేమెంట్ చేసేది ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి మనం మెటల్ తెచ్చుకున్నాం అనుకోండి, మనం రూపాయలు ఇవ్వలేం కదా, పేమెంట్ డాలర్స్ లో ఇవ్వాలి. డాలర్స్ వచ్చినప్పుడు డాలర్ రేట్ పెరిగిందంటే ఆటోమేటిక్ గా గోల్డ్ రేట్ కానీ సిల్వర్ రేట్ కానీ పెరిగినట్టే కదా. మామూలుగా డాలర్ రేట్ ₹90 ఇస్తే ₹90 తగ్గిపోతుంది. అదే డాలర్ రేట్ మన ₹92 హైయెస్ట్ వెళ్ళింది. ఆ టైంలో హైయెస్ట్ వెళ్ళిపోతుంది రేటు. గోల్డ్ సిల్వర్ రేట్లు పెరిగిపోయింది. ఓకే. అలాగే గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే ఎలా ఉందంటారు? గ్లోబల్ మార్కెట్ లో మీరు అంటే ఇప్పుడు నిన్న మొన్న మనకి పడిపోయింది కానీ చైనాలో ఇప్పటికీ సిల్వర్ రేట్ స్టాండర్డ్ గానే ఉంది. ఆ స్టాండర్డ్ గా ఉన్న ఉద్దేశంతోనే కంపల్సరీ ఈ రేటు మళ్ళీ రావడానికి అవకాశం ఉంది అని చెప్పి ఎనలిస్టులు అందరూ కూడా, అంటే మేము ఎంతసేపు బిజినెస్ సైడ్ చూస్తాం, ఈ దీంట్లో బాగా రీసెర్చ్ చేసే ఎనలిస్టులు నేను చూస్తున్నాను. ఈ వారం 10 రోజుల నుంచి ఈ న్యూస్ డిబేట్స్ అని వింటాను. చాలా మంది ఎనలిస్ట్ ఇదే చెప్తున్నారు, ఇప్పుడు తగ్గిందని పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇండియాలోని అమెరికాలోని తగ్గింది తప్పించి ఎక్కువ ప్రొడక్ట్ అంటే మైన్స్, సిల్వర్ మైన్స్ ఎక్కువ ఉన్నది చైనాలో ఇప్పటి వరకు సిల్వర్ రేట్ తగ్గలేదు. కాబట్టి కంపల్సరీ ఇది ఒక గేమ్. ఈ గేమ్ లో మనం బలి కావద్దు. కంపల్సరీ రేట్ పెరుగుతుంది, ఎవరు పానిక్ అవ్వద్దు అని చెప్పి నంబర్ ఆఫ్ అనలైజర్స్ చెప్తున్నారు. అది నేను కూడా విన్నాను. ఓకే. ఇంకొక విషయం కూడా ఈ బంగారు నిల్వలు ఎక్కువగా లేకపోవడం వల్లే ఈ పెరుగుదల అని కూడా ఉంది. మరి దీనిపై ఏమంటారు? అంతే కదా మేడం. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే ఒకప్పుడు గోల్డ్ మైన్స్ ఉండే, ఇప్పుడు ఇండియాలో గోల్డ్ మైన్స్ లేవు. మనం ఏది కావాలన్నా సరే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఆ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి చేసే పేమెంట్స్ వాళ్ళ కరెన్సీ ప్రకారం పే చేయాల్సింది. కాబట్టి వాళ్ళ కరెన్సీ వాల్యూ పెరిగినప్పుడు మన కొన్ని బంగారం వాల్యూ కానీ వెండి వాల్యూ కానీ పెరుగుతుంది. కంపల్సరీ ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది అంటే కస్టమర్ల మీదే పడుతుంది. ఎవరైతే మదుపర్లు ఉన్నారో ఎంచెక్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, లేదంటే ఇలా గోల్డ్ షోరూమ్లలో కొనుక్కునేవాళ్ళు, ఆ ఎఫెక్ట్ ఆ ట్యాక్సెస్ ఏదైతే ఉంటాయో ఆ డాలర్ హెచ్చు తగ్గులు కూడా మదుపర్ల మీదే పడతాయి. ఓకే. ఇందాక ట్రంప్ విషయానికి వస్తే మీరు ఇందాక అన్నట్టు ఇదంతా ట్రంప్ ఆడుతున్న గేమ్ గా కూడా చూడొచ్చా దిగుమతి సుంకాల విషయంలో? అది ఇప్పుడు నేను చెప్పేది ఏమి మేడం గారు, అందరు అంతర్జాతీయ మార్కెట్లన్నీ ఘోషిస్తున్నాయి. ఇవాళ కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని నిర్ణయాలు కూడా ఒక్కొక్కటి అలా ఉంటా ఉన్నాయి. ఇప్పుడు మొన్నటి దాకా మనతో కయ్యానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఎందుకంటే రష్యాతో పుతిన్ గారితో మోడీ గారు సమావేశం జరిగిన తర్వాత ఇండియాతో గొడవ పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఉన్నట్టుండి అన్ఎక్స్పెక్టెడ్ గా చేంజ్ అయింది. అమెరికాకి ఇండియాకి ట్రేడ్ డీల్ కుదిరింది. మొన్న దాకా 25% ఉన్న టారిఫ్ ని ఫ్రెండ్షిప్ కుదిరింది కాబట్టి దాన్ని 25% కి 18% కి తగ్గిస్తున్నానని చెప్పి కొత్త టారిఫ్ రిలీజ్ చేశారు.
ఇక అవన్నీ చెప్తున్నా కదా, అమెరికాలో జలుబు చేస్తే ఇండియాలో తుమ్ము వస్తుంది. ఓకే. సిచ్యుయేషన్ అలా ఉందన్నమాట. ఓకే. ఓకే. అసలు ఇప్పుడు మీరేమంటారు? ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్ట్‌మెంట్ విషయానికి వస్తే, లేదు పెరగటం, తగ్గటం గురించి మాట్లాడుకోవాల్సొస్తే ఏమంటారు మీరు? అంటే ఎలా ఉండబోతోంది అంటే ఒక అనలైజ్ చేయాల్సొస్తే ఏమంటారు? అంటే ఒకవేళ తగ్గిన మార్కెట్ అయితే స్టాండర్డ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం తగ్గినా కానీ కంపల్సరీ ఫ్యూచర్ లో గోల్డ్ మార్కెట్ కానీ సిల్వర్ రేట్ మార్కెట్ కానీ చాలా బాగుంటది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు లిమిటెడ్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఆర్నమెంట్స్ కొనేవాళ్ళు కూడా వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. ఇన్వెస్ట్ చేయకూడదని ఎవరు చెప్పట్లేదు ఇప్పటివరకు. ఎందుకంటే కంపల్సరీ లాంగ్ టర్మ్ లో ఎప్పుడు చూసినా సరే గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉండరండి, పానిక్ అయిన వాళ్ళు తప్పించి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎప్పటికైనా సరే నేను గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చనే చెప్తాను. అది వాళ్ళ సోర్స్ కు తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అన్నెసరిగా అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయడం కూడా తప్పే, అది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఓకే. మరి ఈ యుద్ధాల వల్ల కూడా, యుద్ధ వాతావరణాన్ని కొంతమంది మార్కెట్లో ఉన్న ట్రేడర్లు వాళ్ళకి లాభదాయకంగా మలుచుకుంటున్నారా? 100% కదా మేడం. ఇప్పుడు ఏది జరిగినా సరే వాళ్ళకి లాభదాయకమే అవుతుంది. ఇప్పుడు ఇందులో ఎవరు లాభం వచ్చిందని ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పరు. ఈ లక్షల కోట్లు ఆవిరైపోయింది అంటారు. ఆ ఆవిరైపోయిన డబ్బులు ఎవరికి వెళ్ళినంటే పైపైన ఉన్నాడు, ఎవరు కనబడరు, అంతా ఇన్విజిబుల్ గా ఉంటది. సామాన్య మానవుడు ఎప్పుడు నష్టపోతూనే ఉంటాడు. ఏ రకంగా చూసినా సరే సామాన్య మానవుడు నష్టపోతూనే ఉంటాడు. అందుకోసమే నేను చెప్తాను, ఎప్పుడైనా సరే ఆభరణాలు కొనుక్కొని మనకు కావాల్సినంత వరకు కొనుక్కొని దాన్ని యూజ్ చేసుకుంటా ఉండాలి. అక్కర్లేనప్పుడు లాకర్లో పెట్టుకుంటారు. అలా లాకర్ లో పెట్టుకోకుండా ఉండడం కోసం కూడా మా దగ్గర ఒక ప్లాన్ ఉందండి. ఆ ప్లాన్ ఏంటంటే, వాళ్ళ దగ్గర అక్కర్లేని వస్తువులు కనుక మా దగ్గర డిపాజిట్ చేసుకుంటే వాళ్ళకి 6 months లో ఆ వెయిట్ కి సరిపడా వాళ్ళకి నచ్చిన కొత్త వస్తువు ఇస్తాం, వితౌట్ ఎనీ వేస్టేజ్, వితౌట్ ఎనీ మేకింగ్ చార్జ్. ఓన్లీ స్టోన్ కాస్ట్, జిఎస్టీ పే చేయాలి. కొంతమంది ఏంటంటే యూఎస్ నుంచి వస్తారు, ఫంక్షన్ కోసమే వస్తారు, మీ అందరికీ తెలిసిన విషయం. ఆ ఫంక్షన్ అయిపోయాక మళ్ళీ లాకర్ లో పెట్టేసి వెళ్ళిపోతారు. మళ్ళీ నాళ్ళు 1 year కి 2 year కి వచ్చేదాకా ఆ వస్తువులు లాకర్ లోనే ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం కూడా మనం ఒక మంత్లీ 6 months ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒకటి పెట్టాము. వాళ్ళు మా దగ్గర డిపాజిట్ చేసుకుంటే కనుక 6 months లోనే వాళ్ళకి న్యూ ఆర్నమెంట్స్ ఇచ్చేస్తాం. ఓన్లీ జిఎస్టీ, వాళ్ళు తీసుకున్న వస్తువులు స్టోన్స్ ఉంటే స్టోన్ కాస్ట్ పే చేయాలి, లేకపోతే ఓన్లీ జిఎస్టీ పే చేస్తే కొత్త వస్తువులు ఇచ్చేస్తాం. అలా నెంబర్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి మా దగ్గర. 3 types ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి ముకుందా జ్యువెలర్స్ లో. ఎందుకంటే మనది ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఈ రోజు వరకు మనం ఈ ముకుందా జ్యువెలర్స్ అనేది స్టార్ట్ చేసి 3 years కూడా కాలేదు, ఇంకో 3 months లో 3 years అవుతుంది. ఎంత తక్కువ వేస్టేజ్ లో కస్టమర్లకి మనం ఆభరణాలు ఇస్తున్నాము, మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ పెట్టాం. కాబట్టి మనం స్థాపించిన మొదటి 3 సంవత్సరాల్లోనే 8 బ్రాంచ్లు కంప్లీట్ అయిపోయింది మేడం. అతి త్వరలో ఫిబ్రవరి ఈ నెల 20వ తారీఖు జూబ్లీహిల్స్ లో, అదే కాకుండా ఈ నెల 28వ తారీఖు వైజాగ్ లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. అవకాశాన్ని మా కస్టమర్లు అందరూ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే. అలాగే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు గోల్డ్ని అయితే ఇన్వెస్ట్మెంట్గా చూడాలి, సిల్వర్ని అయితే అవసరం మేరకే దాన్ని కొనుక్కోవాలి అన్నారు. దీని గురించి ఇంకొకసారి చెప్పండి. అదే మేడం, ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తాను. ఎందుకంటే చాలా మంది ఏంటంటే బ్లాక్స్ కొనేస్తున్నారు, కొనుక్కొని దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. దానివల్ల ఏదైనా బ్యాంక్ లో ఇన్వెస్ట్ అంటే ఎందుకంటారు సిల్వర్ విషయంలో అవసరం మేరకే ఎందుకు కొనాలి అని అంటారు? ఏదండి అర్థం కాదు క్వశ్చన్ లేదు. సిల్వర్ విషయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా అవసరం మేరకే కొనాలి అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు కొంచెం అబ్నార్మల్ గా పెరిగి ఉంది కదా మేడం గారు. అదే ఒక నార్మల్ స్టేజ్ లో ఉంటే పర్వాలేదు. ఇప్పుడు 1 year బ్యాక్ వరకు చూసుకుంటే కనుక సిల్వర్ రేటు 110 రూపాయలు, 120 రూపాయలు, 120 రూపాయలు, 130 అలా ఉండేది. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవడం వల్ల ఏమైందంటే సిల్వర్ రేట్ బాగా పెరిగిపోయింది. 220% పెరిగింది. ఈ 200 ఇందాక మనం అనుకుందాం పెరుగుడు కొరకు. ఈ 220% పెరిగినప్పుడు దాంట్లో 50%, 30% పడిపోయినా కదా నష్టం చాలా కనబడుతుంది. ఎందుకంటే అందరూ 110లో కొనుక్కున్న వాళ్ళే ఉండరు, 200లో కొనుక్కుని ఉంటారు, 250లో కొనుక్కుని ఉంటారు, 400 కొనుక్కున్న వాళ్ళు. ఈ 420లో కొనుక్కున్న పరిస్థితి ఏంటండి? ఆటోమేటిక్ గా రేట్ పడిపోయిందంటే అందరూ నష్టపోతారు కదా. ఎవరికైనా ఏదైనా ఒక పని చేసినప్పుడు ₹1 లాభం వచ్చిందంటే అందరికీ సాటిస్ఫాక్షన్, అందరికీ హ్యాపీ. అంతేగాని ఆ పని చేసి పెట్టుబడి పెట్టి, లేదు వేరే చోట లోన్ తీసుకొని వచ్చి పలానా వస్తువు కొన్నాం ఇంత లాస్ వచ్చిందంటే అంటే ఎప్పుడు కూడా మా ఆలోచన ఎలా ఉంటుందంటే, మా కస్టమర్ ఆనందంగా ఉంటేనే మేము ఆనందంగా ఉంటాం. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది తర్వాత విషయం. మా కస్టమర్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఏ షాప్ లో అయినా సరే, మా దగ్గరనే కాదు, కస్టమర్ ఎప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడే ఆ బిజినెస్ ఎప్పుడు మంచిగా నడుస్తుంది. అందువల్ల నేను అలాంటి ఇస్తుంటాను. ఓకే. ఫైనల్ గా ఇప్పుడు రాబోయేది పెళ్లిళ్ళ సీజన్, సో ఏం చేయాలంటారు? ఇన్వెస్ట్ చేయాలంటారా? ఇప్పుడు ఆల్రెడీ రేట్ కొంచెం తగ్గిందండి, రేట్ తగ్గే ఉంది. మనం పొద్దు నుంచి చూస్తూనే ఉన్నాం. ఎవరైనా సరే ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంతవరకు కావాలో అంత పర్చేస్ చేసుకోవచ్చు. రేపు 17 తర్వాత ముహూర్తాలు ఉన్నాయి. కంటిన్యూ లాంగ్ సీజన్ ఉంది.
కంపల్సరీ డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగిందంటే ఆటోమేటిక్ గా రేటు మళ్ళీ కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఎంత కొనుక్కోవాలో అంత కొనేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ గారు. బంగారం సిల్వర్ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయి, దానికి కారణాలు, అంతర్జాతీయ మార్కెట్స్ గురించి, గ్లోబల్ మార్కెట్స్ గురించి, అలాగే ఎప్పుడు గోల్డ్ పైన ఇన్వెస్టింగ్ అనేది సేఫే అంటూ చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గోల్డ్ కదండి, సిల్వర్ కూడా ఇన్వెస్ట్మెంట్ సేఫ్. ఎంతవరకు చేసుకోవాలి అంతవరకు చేసుకోవాలి. ఎందుకంటే మెటల్ ఏదైనా కూడా సేఫ్. మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కాపర్ కూడా పెరుగుతుంది. కాపర్ కూడా ఒకప్పుడు కేజీ వచ్చేసి 800 రూపాయలు, 700 రూపాయలు, 900 రూపాయలు చూసి నేను ఒక 3-4 months బ్యాక్ వరకు. ఇప్పుడు చూస్తే అది 1200 రూపాయలు, మన హైయెస్ట్ 1370 రూపాయలు కూడా వెళ్ళింది. దేనైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ జాగ్రత్తగా చేసుకోవాలి. ఎప్పుడైనా సిస్టమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎప్పుడు నష్టం రాదు. ఎప్పుడైనా తగ్గింది అన్నప్పుడు దాని జోలికి వెళ్ళొద్దు. లోపల పెట్టేస్తే ఏమి కాదు, కంపల్సరీ మళ్ళీ పెరుగుతుంది. మనం ఏదైతే కొన్నామో ఆ కొన్న రేటు దాటిన తర్వాత మాత్రమే అమ్ముకొని ₹1 లాభం పడాలి తప్పించి ఎప్పుడు కూడా మెటల్స్ లో నష్టం అనేది జరగదు. అందువల్ల దాన్ని అందరూ ఫాలో అవుతే బాగుంటుంది. ఎస్, అదే విన్నారు కదా కృష్ణ గారు చెప్పినట్టు, ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు కొంచెం ఆలోచించి చేయాలి, జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి ఆయన సూచిస్తున్నారు. ఇది వాళ్ళ ప్రైమ్ స్పెషల్ డిబేట్. ఇంకొక ప్రైమ్ స్పెషల్ డిబేట్లో కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.